దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ నువ్వు మాట్లాడే దేవుడవని నిన్ను సన్నతిస్తుంటున్నా. ఖాళీ ఉన్న మా హృదయాన్ని నీ వాక్యత నింపమని అల్పుడును అయజ్ఞను అయ్యా నన్ను నిలబెట్టుకున్నావు. నీవే నన్ను నిమిలిన స్వరముగా వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, గత వారములో మనము నయమాను గూర్చి మనము ధ్యానించుకున్నాం. 4 విషయాలు నేర్చుకుందాం అనుకున్నాం. 3 విషయాలు మనము ధ్యానించుకున్నాం. అందులో మొదటిది చెప్పండి, కోపము. రెండవది తిరుగుబాటుతనము. మూడవది లోబడే తత్వము. చూడండి, గెహాజీ నయమాను యొక్క జీవితంలో కోపము తెచ్చుకున్నాడు. కోపము తెచ్చుకొని తిరిగి వెళ్ళాలనుకున్నాడు, కానీ హెచ్చరించబడ్డాడు. కోపం తెచ్చుకొని తనన్నాడు, మా దమస్కులో నదులు లేవా అని అన్నాడు. దమస్కు నదులైన అభినాయాను, పర్పారను, ఇవి లేవా? ఇజ్రాయేల్ దేశం నదులన్నిటికంటే ఇవి శ్రేష్టమైనవి కావా? నేను ఇక్కడ మాత్రం శుద్ధుడు అవ్వగలనా, అక్కడ నేను శుద్ధుడను కాలేనా అనే మాటలు తాను తిరస్కారంగా, తాను తిరుగుబాటు చేస్తూ మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో దాసుని ద్వారా హెచ్చరించబడ్డాడు, అయ్యా నువ్వు ఈ కార్యం చేయమంటే నీవు అది చేయవా? ఆయన చెప్పిందేంటి? స్నానం చేసి శుద్ధుడు మన మాట ఏమైనా తప్ప అన్నాడు. అప్పుడు నయమాను ఆ యొక్క దాసుని యొక్క మాట విని యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగినాడు? 7 సార్లు మునిగినాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దాసుని యొక్క మాటను ఏం చేస్తాను చెప్పండి, విన్నాడు. నయమాను పరాక్రమశాలి అయినా, తాను సైన్యాధిపతి అయినా, తాను గొప్పవాడైనా, తన జీవితంలో కుష్ఠరోగం ఉంది కనుక ఆ కుష్ఠరోగం పోవాలంటే ఖచ్చితంగా మాట వినాల్సిందే, లోబడవలసి ఉన్నది. హల్లెలూయా. లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడు కూడా కోపము తెచ్చుకోకూడదు. కోపం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. కోపాన్ని కలిగిన వ్యక్తులు ఉండకూడదు. కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు గనుక మనము కోపము వల్ల నష్టపోతాం. కోపం వల్ల మనము నష్టపోతాం. కోపం వల్ల మనం కోల్పోతాం. కోపం వల్ల దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేకపోతాం. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చలేకపోతాం. కనుక మనము కోపాన్ని మనం ఏం చేద్దాం? తగ్గించుకోవాలి. కోపాన్ని మనం ఏం చేయాలా? విసర్జించే వారముగా మనము ఉండాలి. కోపాన్ని మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. గనుక మన జీవితంలో కోపం అనేది ఉండకూడదు. మనం దీన మనస్కులం కావాలి. మనము తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తులము మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత తిరుగుబాటుతనం. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీదకి తిరుగుబాటుతనం అనేది, అనగా మనము ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా జరగకూడదు. ప్రవక్త మనతో మాట్లాడినంటే అది చేయాలి. ప్రవక్త ఒక నది గురించి చెప్పినాడంటే దాన్ని మనం అనుసరించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యం మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనము అనుసరించే వారముగా, గాయకునే వారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. చూడండి, కోరాహు తిరుగుబాటు చేసినాడు. కోరాహు చనిపోయినాడు. దాతాను చనిపోయినాడు. కోరాహు ద్వారా 4,000 మంది 14,000 మంది
14,000 మంది చనిపోయినారు. హల్లెలూయా. ఎన్ని వేల మంది చనిపోయారు చెప్పండి? 14,700 మంది ఆ తెగులు చేత ఏమైనారు? చచ్చినారు. ఆమేన్. హల్లెలూయా. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. హల్లెలూయా. చూడండి, తిరుగుబాటు అనేది కోరాహు జీవితంలోనికి మరణం తీసుకొచ్చింది, తన ద్వారా ఇతరులకు కూడా మరణాన్ని తీసుకొని వచ్చింది. గనుక ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మీద కానీ దేవుని మీద కానీ మనము ఎప్పుడు కూడా తిరుగుబాటుతనము అనేది ఎంత మాత్రం పనికి రాదు. దేవునికి మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడకూడదు. దేవుని యొక్క మాటలకు మనం విరోధంగా మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యానికి ఎంత మాత్రం మనము విరోధంగా మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుని మీదకి తిరుగుబాటు చేస్తున్నావని అర్థము. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నావంటే దేవుని సేవకుల మీదకి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావని అర్థము. తిరుగుబాటు చేస్తున్న వారి యొక్క పరిస్థితి మరణమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఆనాడు కోరాహు మోషే మీదకి తిరుగుబాటు చేసినాడు, చచ్చిపోయినాడు. నాయకుడైనటువంటి సేవకుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే మీదకి తిరుగుబాటు చేసి ఏమైనారు? హతులైనారు, చనిపోయినారు. తాను మాత్రమే కాదు, మీరు మాత్రమే యాజకత్వం చేయకూడదు, మేము చేయరదా అని అనుకున్నాడు. చెయ్యనికి వీలు లేదని చెప్పినప్పుడు ఆ మాట అందరితో చెప్పినాడు. ఆరు మాత్రం చేయకూడదు, మనం అందరం చేయొచ్చు, దీనికి అందరూ అర్హులే అని చెప్పినాడు. కానీ అది దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి అది విరోధము అని తెలుసుకోలేకపోయినాడు కోరాహు. అందరిని ప్రేరేపించి అందరూ కూడా తిరగబడుతూ కోరాహుతో పాటు ఇన్ని వేల మంది కూడా ఏమైపోయినారు? హతులైనారు. ఆమేన్. హల్లెలూయా. మోషే యాజకత్వము దేవుడు అప్పచెప్పినాడు. కోరాహుకు మందసాన్ని మోసే పని అప్పచెప్పినాడు. ఏ పని అప్పచెప్తే ఆ పని నువ్వు నమ్మకముగా చెయ్యాలి. హల్లెలూయా. తిరుగుబాటు చేయకూడదు. ఇది చిన్న పని, తక్కువ పని, ఎక్కువ పని కాదు. దేవునికి ఏది అప్పచెప్తే అది నీవు తిరుగుబాటు చేయకుండా నమ్మకముగా చెయ్యాలి, యథార్థముగా చెయ్యాలి, మనస్ఫూర్తిగా నువ్వు చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది ఏంటంటే లోబడే తత్వము. దేవుని బిడ్డలారా, మనము లోబడడం చాలా అవసరమై ఉంటుంది. నీ దేవుడు యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారికి ఆ హృదయమునకును సున్నతి లోబడుటకు ఏం చేయండి? సున్నతి చేసుకొనండి. లోబడుటకు మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. దేవుని బిడ్డలారా, మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. వాక్యానికి విధేయులగుటకు, వాక్యానికి లోబడుటకు, దేవునికి లోబడుటకు మనము ఏం చేయాలి? దేవుని దగ్గర, దేవుని యొక్క సన్నిధానంలో ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా మనము అయ్యా నీ మాట నేను వింటాను, నీ వాక్యానికి లోబడతాను అని నువ్వు దేవునికి ఏం చేయాలా? ప్రతిష్ఠించుకోవాలి. సున్నతి జరగాలి అనగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దేవుని బిడ్డలారా, లోబడే వారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. దేవుడు చూడండి, రోమపత్రిక రాబడిన మాట, లోబడటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తము విధేయతకే మీరు లోపడుతురు, దానికే దాసులు మీరు ఎరుగరా. కింది వచనంలో రాయబడిన మాట, కానీ మీరు ఏ యొక్క ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఉండాలి. చాలమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఏ యొక్క ఉపదేశ క్రమునకు, ఏ వాక్యానికి నువ్వు లోబడి ఉన్నావో,
నువ్వు దేనికి నీ జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఉపదేశానికి, ఆ క్రమానికి నీ యొక్క నీవు ఖచ్చితంగా నువ్వు లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడాలి. బైబిల్ రాయబడిన మాట, మరి గుర్రములకు ఏమున్నాయి? గుర్రముల యొక్క నోటి కలములు ఉన్నాయి. వాటి ఎటు తిరిగితే అవి అటు తిరుగుతాయి. ఇంకా ఓడలకు చుక్కాని ఉంది, అవి ఎటు తిప్పితే అటు తిరపబడుతున్నాయి. కానీ మానవుడు దీని బిళ్ళారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, మీరు ఆకాశ పక్షుల కంటే మీరు ఎలాంటి వారు? మీరు శ్రేష్ఠులు కారా? అనగా చూడండి, ఈ భూమి మీద ఏమైతే ఉన్నాయో వాటికంటే మానవుణ్ణి చాలా ప్రత్యేకంగా నిర్మించినాడు, చాలా విశేషంగా నిర్మించినాడు, చాలా శ్రేష్టమైన వారినిగా నిర్మించినాడు. హల్లెలూయా. లోబడాలి, లోబడాలి. దేవుని యొక్క మాటకు కాకులు లోబడ్డాయి, దేవుని యొక్క మాటకు గాడిదలు లోబడ్డాయి, దేవుని యొక్క మాటకు చేపలు లోబడ్డాయి, దేవుని యొక్క మాటకు ఆకాశ పక్షులు లోబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాటికంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, వాటికంటే నువ్వు విలువైన వ్యక్తివి గనుక ఖచ్చితంగా నువ్వు లోబడాలి. ఆనాడు నయమాను ఒకవేళ ఆ యొక్క దాసుని యొక్క మాటకు లోబడకపోతే కుష్ఠరోగం పోయేదేనా? కుష్ఠరోగం పోయేదేనా? పోయేది కాదు. రోగాలు పోవు. లోబడే తత్వం లేకపోతే నువ్వు బాగుపడలేవు. లోబడే తత్వం లేకపోతే నువ్వు స్వస్థత నొందలేవు. గనుక ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు లోబడాలి. నువ్వు దేవునికి విధేయుడు కావాలి. దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయురాలవు కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విధేయుడు అవుతావో దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. మన జీవితంలో కోపం ఉండకూడదు, మన జీవితంలో తిరుగుబాటుతనము ఉండకూడదు. మన జీవితంలో ఉండాల్సింది లోబడే తత్వము. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఉండవలసింది ఏంటి చెప్పండి? చెప్పండి, ఏంటి చెప్పండి? లోబడే తత్వము. లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటకు మనం లోబడాలి. లోబడి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో అబ్రహాముకు కుమారుని ఇస్సాకు లోబడ్డాడు. హల్లెలూయా. లోబడినాడు, విధేయుడైనాడు. ఎప్పుడైతే విధేయుడైనాడో అబ్రహామును దేవుడు దీవించినాడు, ఇస్సాకును దేవుడు దీవించినాడు. ఇస్సాకు ఇచ్చినటువంటి యాకోబుని దేవుడు దీవించినాడు. యాకోబుకి ఇచ్చిన 12 మంది పిల్లలను దేవుడు దీవించినాడు. అంత మాత్రమే కాదు, వారిని 12 గోత్రాలుగా దేవుడు వారిని దీవించినాడు. 12 గోత్రముల యొక్క పేర్లు పరలోకములో రాయబడ్డాయి. హల్లెలూయా. లోబడితే నువ్వు దీవించబడతావు. లోబడితే నీవు, నీ సంతానము విస్తరించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నువ్వు లోబడకపోతే ఖచ్చితంగా నువ్వు శాపాన్ని తెచ్చుకుంటావు తప్ప నువ్వు దీవించబడలేవు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవునికి నువ్వు లోబడాలి, దేవునికి వాక్యానికి నువ్వు లోబడాలి, దేవుని మాటకు నువ్వు లోబడి జీవించు. 4వ మాట, దాసుడు అన్నాడు, ఏమన్నా తెలిసిన? అదే చదవండి తెచ్చేసి ఒకసారి. 5వ అధ్యాయం 13వ వచనం. నాయనా చేయకుందువా? అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. లోబడితే నీవు ఏమవుతున్నావు చెప్పండి? నువ్వు శుద్ధీకరించబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాగుపడతావు, నీ రోగము పోతుంది. దాసుడాన్ని చూడకు, చిన్నవాడాన్ని చూడకు. మంచి మాట ఎవరు చెప్పినా సరే, వారు చిన్నవారా, వారు పెద్దవారా, వారు నాయకులా, వారు దాసులా, ఎలాంటి వారైనా సరే నీకు మంచి మాట చెప్పినప్పుడు దాన్ని నువ్వు తీసుకో, దాన్ని విను. నీవు ఏమవుతున్నావు?
శుద్ధీకరించబడుతున్నాం. హల్లెలూయా. నాలుగో మాట ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, చూడండి, స్నానము చేసి శుద్ధుడవు కమ్ము. ఏం చేయాలా? స్నానం చేసి శుద్ధుడవు కమ్ము. స్నానము చేసి. చూడండి, శుద్ధుడు కావాలంటే యోర్దాను నదిలోనికి రావాలి. హల్లెలూయా. యోర్దాను నదిలోనికి రావాలి. యోర్దాను నదిలో ఆ నీటి ద్వారా ఏం కావాలి? నీ కుష్ఠరోగము శుద్ధీకరించబడాలి. నీ కుష్ఠరోగం ఏం కావాలి చెప్పండి? శుద్ధీకరించబడాలి. నీ కుష్ఠరోగం పోవాలంటే నువ్వు నదిలోనికి రా, నీటిలోనికి దిగు. ఎప్పుడైతే నీవు నీటిలోనికి దిగుతావో ఆ నీరు నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? నీ రోగమును శుద్ధీకరిస్తుంది. చూడండి, ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఆ మాటలు చదువుకొని కొంచెం ముందుకెళ్దాం. ఎఫెసీ 5:26-27. అది కలంకమైన ముడతైన అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. హల్లెలూయా. చెప్పండి, దేని చేత? ఏ యొక్క ఉదక స్నానము? చెప్పండి, ఏ ఒక్క ఉదక స్నానము? వాక్యముతో ఉదక స్నానము చేత. నువ్వు శుద్ధీకరించబడాలి అంటే, నీ రోగం పోవాలంటే నువ్వు యోర్దాను నదిలో దిగాలి. యోర్దాను నదిలో మునగాలి. 7 సార్లు మునగాలి. అప్పుడే నీ రోగము పోతుంది. చూడండి, నీరు అనగా వాక్యము అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పండి? ఉదకము అనగా నీరు. నదులలో, చెరువులలో వర్షాలను వచ్చే ఆ యొక్క శ్రేష్టమైన మంచి వాటిని ఏమంటారు తెలిసిన? ఉదకము అని అంటారు. హల్లెలూయా. చెప్పండి, ఉదక స్నానం అంటే ఏం చెప్పండి? దేనితో స్నానం చేయాలట? మంచి నీరుతోనే. ఉదకం అనే స్నానము అనగా నీటితో నువ్వు స్నానం చేయాలి. వాక్యముతో ఉదక స్నానము చేత నువ్వేం కావాలి? నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచు దాని కొరకు తను తాను అప్పగించుకోను. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నీవు శుద్ధుడవు కావాలి, నీకు రోగం పోవాలి అంటే నీవు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలా? నీవు ఉదక స్నానము అనేది నువ్వు చేయాలి. అనగా నీరు ద్వారా, అనగా వాక్యం ద్వారా నీవు ఏం కావాలి? నువ్వు శుద్ధుడవు కావాలి. వాక్యం అనే ఉదక స్నానం చేత. చూడండి బిడ్డలారా, ఆయన యొక్క వాక్యం నీరయ్యింది. ఆ వాక్యము ఏం చేస్తుంది? ఈ యొక్క నయమాలను బాగు చేస్తుంది. ఆ యొక్క చూడండి, ఆనాడు ఆ సీలోహాను కోనేటిలో ఒక గుడ్డివాడు ఆ యొక్క బుధరాశి యేసుప్రభు ఏం చేసినాడు? నువ్వు వెళ్ళి సీలో కొనేట్లు ఏం చేసుకో, కడుక్కో అనగానే వెళ్ళి ఏం చేసినాడు? కడుక్కొనగానే ఏం కలిగింది? కంటి చూపు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. కంటి చూపు వచ్చింది. బెతెస్దా కోనేటిలో ఆయా సమయంలో దేవుని యొక్క దూత ఏం చేస్తుంది చెప్పండి? ఆ నీళ్ళని ఏం చేస్తుంది?
ఆ ఆ యొక్క దూత కదిలించినప్పుడు ఆ యొక్క నీళ్ళల్లో ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే, ఎలాంటి రోగముతో ఉన్నవారైనా సరే, వారు దిగినప్పుడు ఏమవుతున్నారు? చెప్పండి, ఏమవుతున్నారు? చెప్పండి, ఏమవుతున్నారు? మొన్ననే విన్నారు కదా మీరు వాక్యము. ఈ వాక్యం మీరు మొన్ననే విన్నారు కదా కదా ఆమె హల్లెలూయా. ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే ఏమవుతున్నారు? శుద్ధీకరించబడుతున్నారు. ఆమె హల్లెలూయా. బెతెస్దా కోనేటిలో దిగిన ప్రతి ఒక్కరు, ఎంతమంది అయితే రకరకాల రోగస్తులు అక్కడ ఉన్నారు, ఎట్టి రోగమైనా సరే ఆ నీటిలో దిగితే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? శుద్ధులవుతున్నారు, బాగుతున్నారు, వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైతే వాక్యాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావో, ఎప్పుడైతే వాక్యమైన నీటిలో నువ్వు స్నానం చేస్తావో, అనగా వాక్యం చేత నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటావో, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు శుద్ధుడు అవుతున్నావు. హల్లెలూయా. కీర్తనలు 119 9వ వచనం, 119వ వచనం. యవనస్తులు దేని చేత నడతను శుద్ధపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. హల్లెలూయా. చూడండి, వాక్యము నడతను శుద్ధీకరిస్తుంది, వాక్యము రోగాన్ని శుద్ధీకరిస్తుంది, వాక్యము నీ జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. క్షమించండి, 14వ వచనం. లక్ష్యం ఉంచింది, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు. చాలా చూడండి, లుదియాను స్త్రీ ఏం వింటుంది? ఏం విన్నది చెప్పండి? ఏం విన్నది? వాక్యం విన్నది. విన్న వాక్యాన్ని బట్టి ఏమైనారు? ఆమె ఇంటి వారు చెప్పండి, ఏమైనారు? విన్న మాటలను బట్టి ఆమె ఇంటి వారు ఏమైనారు? బాప్తిసం పొందినారు, రక్షించబడ్డారు, మారు మనసు పొందినారు, వారు శుద్ధీకరించబడ్డారు. యేసు క్రీస్తు యొక్క రక్తములో వారు ముద్రించబడ్డారు, కడగబడినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. స్నానం చేయమంటే ఇబ్బంది అవుతుంది నీకు. చెప్పండి, యోర్దాను నదులకు వెళ్ళి స్నానం చేయమంటే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఇబ్బంది పడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో వారి యొక్క జీవితాలను సరి చేసుకోనికి ఇష్టపడతలేరు, వారి బ్రతుకులను సరి చేసుకోనికి ఇష్టపడతలేరు, వారి యొక్క ప్రవర్తన సరి చేసుకోనికి ఇష్టపడతలేరు. వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం కావాలి? ఏం కావాలి? వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వు శుద్ధుడు కావాలి. హల్లెలూయా. వాక్యమనే ఉదక స్నానం చేత నీ రోగం పోగొట్టుకోవాలి. వాక్యమనే ఉదక స్నానం చేత నీ యొక్క గుడ్డితనం పోగొట్టుకోవాలి. వాక్యమనే ఉదక స్నానం చేత ఎన్ని రోగాలైతే, ఎన్ని వ్యాధులైతే, అనగా నీ జీవితంలో ఎలాంటి పాపము నీవు నీ జీవితంలో కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావో, వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వు ఏం కావాలి? ఏం కావాలి? నీవు శుద్ధుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు వెతుకున్నావు, బలలో పాలు పొందబోతున్నావు. నువ్వు ప్రభు యొక్క శరీరంలో చేయి వేయబోతున్నావు, ప్రభు యొక్క రక్తంలో నీవు పాలు పంపులు పొందబోతున్నావు. కనుక ఈరోజు నువ్వు ఉదక స్నానము చేసినావా? అనగా వాక్యం చేత నువ్వు శుద్ధీకరించబడ్డావా? దేవుని బిడ్డలారా, ఈరోజున దేవునితో మాట్లాడుతున్నాడు. వాక్యము నీ బ్రతుకుల్ని మార్చేది,
వాక్యము నీ జీవితాన్ని మార్చేది. వాక్యము నీకున్న రోగాలను పోగొట్టేది. వాక్యము నీకున్న సమస్తమును. చూడండి దేవుని బిడ్డలారా, కపెర్నహూములో యేసు ప్రభువు ఉన్నాడు. వాక్యము ఏమైంది చెప్పండి, చదవండి ఒకసారి ఆ మాటలు దయచేసి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనాలు. మరల కపెర్నహూమునకు వచ్చును. చాలు. చూడండి దేని బిడ్డలారా, కపెర్నహూములో యేసయ్య ఉన్నాడు. ఆ యొక్క ఇంటిలో నుంచి ఏమి వెలువడ్డది చెప్పండి. చూడండి, ఆ ఇంటి ఉన్నానే వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట వారికి స్థలం లేక ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా. ఆమె హల్లెలూయా. వాక్యం బోధించుచుండగా కొందరు చేసినారు, 4 వ్యక్తులు ఒకరిని పడక మంచం మీద మోసుకొని వచ్చినాడు. ఈ వాక్యమే కదా ఈ కుంటివాన్ని, ఈ యొక్క పక్షవాయువుని బాగు చేసింది. ఆమె హల్లెలూయా. అవునా కదా? ఈ వాక్యమే కదా ఏమి బాగు చేసేది చెప్పండి. మనకున్న రోగములను, మనకున్న పాపమును చెప్పండి, మనకున్న అన్నీ కూడా బాగు చేసేది ఏంటి చెప్పండి. చెప్పండి ఏంటిది? వాక్యమే కదా. చాలా మందికి ఇంకా అర్థమైతలే. వాక్యము సరిగా వినక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక బాగుపడనికి ఎక్కడికో వెళుతూ ఉంటారు. బాగుపడాలని, రోగాన్ని పోగొట్టుకోవాలని ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటారు. నువ్వు నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు నమ్మిన దేవుడు పక్షపాతి కానే కాడు. అంతే కదా? పక్షపాతి ఇక్కడొక్కటి అక్కడొకటి చేస్తాడు ఆయన, అట్లా చేయడు ఆయన. నువ్వు బాగుపడాలి అంటే నువ్వు వాక్యం చేత శుద్ధీకరించబడాలి. అప్పుడు నీ రోగం పోతుంది. చాలా మందికి అర్థం కాకుండా బ్రతుకుతున్నారు. తిరుపతి దగ్గరికి పోయినట్టు పోతున్నారు. ఇంకా ఎక్కడికో తమిళనాడు పోయినట్టు, మన ఏంటిది కేరళ పోయినట్టు పోతున్నారు. ఏదో తీర్థయాత్ర తిరిగినట్టు క్రైస్తవు తిరిగితే వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళకి నీకు తేడా లేదు అసలు. వాక్యమే నిన్ను బాగు చేసేది. హల్లెలూయా. వాక్యమే నీ నడతను శుద్ధీకరించేది. వాక్యమే నీకు ఎన్ని రోగాలున్నా నిన్ను బాగు చేసేది. హల్లెలూయా. కానీ నువ్వు వాక్యం చేత సరి చేయబడాలి. వాక్యం ద్వారా నువ్వు బాగుపడాలంటే వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని నీవు చేర్చుకో. హల్లెలూయా. అది కార్యాలు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు చేస్తుంది. నీ వాక్యమే నన్ను, చెప్పండి, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. బాధలలో నాకు నెమ్మది ఇచ్చేది. హల్లెలూయా. ఆయన వాక్యం మన పాదములకు దీపము. ఆయన వాక్యం మన పాదములకు ఏమైంది చెప్పండి? దీపమై ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్నానము మనం ఎందుకు చేస్తున్నాం? మనం బాగుగా ఉండాలని, మనం శుద్ధీకరించబడాలని, మంచిగా ఉండాలని మనం స్నానం చేస్తున్నట్లుగా అట్లా నీవు ప్రతి దినము కూడా వాక్యం చేత నువ్వు శుద్ధీకరించబడాలి. వాక్యం చేత నువ్వు హెచ్చరించబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు దిద్దుకోవాలి నీ జీవితాన్ని. హల్లెలూయా. హల్లెలూయా.
ఇట్లా పోయొచ్చినాం అంటే ఎట్లయితే నువ్వు స్నానం చేస్తావో అట్లా నీ జీవితంలో ఈ లోకంలో తిరుగుతున్నావు. ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ఈ లోకంలో ఏ మలినము ఏ యొక్క పాపము నిన్ను తాకిందో, ఏ యొక్క దురాలోచన ఏ యొక్క నీ జీవితంలోనికి వచ్చిందో వాటిని నువ్వు దిద్దుకోవాలి, నీవు సరి చేసుకోవాలి వాక్యం ద్వారానే. హల్లెలూయా. శుద్ధి చేసేది ఏంది చెప్పండి? వాక్యమును బట్టియే కదా. హల్లెలూయా. గనుక నువ్వు శుద్ధీకరించబడాలి, నువ్వు కడగబడాలి. వాక్యం చేత నువ్వు ఏం కావాలి చెప్పండి? ఖచ్చితంగా నువ్వు చూడండి వెళ్ళారా, ఎప్పుడైతే ఎలీషా దైవజనుని యొక్క మాట నయమాను విన్నాడో తన యొక్క చెప్పండి ఆ యోర్దాను నదిలో మునిగినాడు. మునిగి లేసేటప్పటికల్లా పసి పిల్లవాని దేహం వలె అతని దేహము అయినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను బాగు చేసేవాడు, దేవుడు నీకు స్వస్థతనిచ్చేవాడు, దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడు, నీ బ్రతుకును మార్చేవాడు, నీ ప్రవర్తన మార్చేవాడు. హల్లెలూయా. అన్నీ కూడా నీటి ద్వారానే జరుగుతున్నవి, అనగా వాక్యం ద్వారానే. హల్లెలూయా. నీ యొక్క పాప జీవితాన్ని మార్చేది ఆయన యొక్క వాక్యమే. నీ అవిడితనాన్ని తీసివేసేది ఆయన యొక్క వాక్యమే. నీ రోగములు తీసివేసేది ఆయన యొక్క వాక్యమే. హల్లెలూయా. నిన్ను బ్రతికించేది ఆయన యొక్క వాక్యమే. నా కుమారుడా, నా మాటలు ఏం చేయి? చావండి ఒకసారి ఆ మాట ముగించుకుందాం ఇక. రైట్. సామెత గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం గాయకొనుము, అవి దీర్ఘాయువు. చాలా. ఆమేన్. హల్లెలూయా. నా కుమారుడు, నా ఉపదేశం మరువకుము, నా యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొను, అవి నీకు దీర్ఘాయువు. నా ఉపదేశం ఏం చేస్తుంది నీకు? నా వాక్యము నీకు ఏం చేస్తుంది చెప్పండి? నీకేం కలిగేస్తుంది? దీర్ఘాయువు, నీకు ఆయుష్నిచ్చేది నా యొక్క వాక్యము. హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ స్థితిగతులను, నీ రోగమును తొలగించేది ఆయన యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. నేను బిడ్డలారా, ఈరోజున ఏ రీతిగా ఉన్నా మన జీవితంలో మనము వాక్యము ద్వారా మనం శుద్ధీకరించబడాలి. బైబిల్ రాయబడిన మాట, దుష్టుల చొప్పున నడవక, పాపుల మార్గము అపహాసలు కూర్చోటున యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. నీటిలో నాటబడిన వాడు, వాక్యంలో నాటబడిన వాడు, వాక్యంలో జీవిస్తున్నవాడు, వాక్యాన్ని గైకొన్నవాడు, వాక్యాన్ని అంగీకరించిన వాడు, వాక్యాన్ని కలిగి జీవించినవాడు ఎట్లున్నాడు? ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితము, నీ బ్రతుకు ఫలభరితముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనుడు చెప్పినాడంటే నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. యోర్దాను నదిలో ఏం చేయి? స్నానం చేయి అంటే చేయాల్సిందే నువ్వు, అంతే. ఆ నీరు నీ జీవితాన్ని మార్చేది, నిన్ను శుద్ధీకరించేది, పసి పిల్లవాని దేహం వల్ల చేసేది. హల్లెలూయా. ఇంకా ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, కలంకము లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా ఏమి ఇస్తున్నాడు ఆయన? నేను శుద్ధీకరించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. వస్తావా ఆయన వాక్యంలోనికి? వస్తావా ఆయన వాక్యం దగ్గరికి? ఆ యొక్క వాక్యంలో నాటబడతావా? ఒకసారి ఆలోచించాయి. ఈరోజున ఏ రీతిగా ఉన్నా ఒకసారి ఆలోచన చేయి. నయమాని యొక్క జీవితంలో యోర్దాను నదిలో మునిగి స్వస్థత పొందినాడు. నీ జీవితంలో నీ ప్రవర్తన మారాలంటే,
నీ ప్రవర్తన శుద్ధీకరించబడాలంటే, నీ జీవితము శుద్ధీకరించబడాలంటే, నీ రోగములు పోవాలంటే నువ్వు వాక్యమును అనుసరించు, నువ్వు వాక్యములో జీవించు, నువ్వు వాక్యాన్ని గైకొను, నువ్వు వాక్యములో నడువు. నువ్వు ఆకు వాడక తరకాల ఫలమిచ్చేట్టు వలే ఉంటున్నావు. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనమందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం యేసయ్యా, వందనాలు. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. ఈ రోజున ఉదక స్నానం చేత, నీటి చేత